శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా మార్చి నెల 9వ తేదీ నుంచి మార్చి నెల 15వ తేదీ పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారంగా ఫాల్గుణ మాస శుక్లపక్ష దశమి ఆదివారము నుండి ఫాల్గుణ మాస కృష్ణపక్ష పాడ్యమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గ్రహాల సంచారం ఎలా ఉంది, గ్రహముల యొక్క నడవడిక ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విశ్లేషణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మేషంలో గ్రహములు ఏవీ లేవు, వృషభంలో గురువు, కుజుడు మిథునంలో, చంద్రుడు కూడా ఈ వారం మిథునంలోనే ఉన్నాడు. అలాగే కన్యలో కేతువు, కుంభంలో రవిశనులు, మీనంలో రాహు బుధ శుక్రులు. వీరు ఈ విధంగా గ్రహ సంచారం అనేటువంటిది ఉంది. ఇట్టి గ్రహ సంచారము వల్ల మేషాది ద్వాదశ రాశులకు వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు విశ్లేషణగా మనం చూద్దాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు కనుక చూసుకున్నట్లయితే 9వ తేదీ జ్ఞానసాగర దత్తావతారం అనేటువంటిది ఈ వారం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది. 10వ తేదీ ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మార్చి 10వ తేదీ ఏకాదశి. మార్చి నెల 11వ తేదీ శుక్లపక్ష ద్వాదశి. అయితే 10వ తేదీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈ వారం 11వ తేదీ నరసింహ ద్వాదశి, ఆమలక పూజ. 13వ తేదీ హోళిక ఉత్సవము, చాలా విశేషమైనటువంటి పర్వదినము. 14వ తేదీ శుక్రవారము పౌర్ణమి. అంటే మనకు ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో ఇవి ముఖ్యమైనటువంటివి. ఇక గ్రహ సంచారం ఇలా ఉంది కాబట్టి అసలు ఎలా ఉంది మిథున రాశి వారికి, సింహరాశి వారికి, 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారం ఎలా ఉందో చూద్దాము. గత వారం లాగానే ఈ వారం కూడా మేషరాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు, దాదాపు 5 గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి చంద్రుడు ద్వితీయంలో కుజుడితో కలిసి ఉండటం, మేషరాశి వారికి సరిగ్గా 6వ స్థానంలో కేతువు, ఏకాదశ రవి, ఏకాదశ శుక్రుడు, శని అయ్యాడు. కాబట్టి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి గత వారం కంటే కొంత భిన్నంగానే ఉంటుంది, బాగుంటుంది, గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా కొనసాగుతాయి. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ వారం పరిష్కారం అనేటువంటిది తప్పకుండా దొరుకుతుంది. శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చలు అనేటువంటివి కూడా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఈ గురు, శుక్ర, శనివారాలు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా ఈ వారాంతంలో కూడా మారుతారు. వ్యాపార పరంగా కొంత యోగదాయకంగానే ఉంది. ఉద్యోగపరంగా కొంత మార్పు అనేటువంటిది కూడా ఈ వారంలో సంభవించే ఆస్కారం ఉంది. కొంత శుక్రుడి యొక్క అనుగ్రహము చేత మేషరాశి వారికి కొంత అవార్డులు కానీ అవకాశాలు మీడియా రంగంలో పాత్రికేయులకు మొదలైనటువంటి వారికి బాగుంటుంది. ఆది, సోమ, మంగళవారాలు ధన వ్యయ సూచన. గురు, శుక్రవారాల్లో దూర ప్రయాణాలు ఉంటే కొంత జాగ్రత్తగా వెళ్ళండి. మొత్తానికి మేషరాశి వారికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఈ వారం కొంత పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. దైవారాధన, నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రపారాయణాదులు ఎంత వీలైతే అంత చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. సోమవారం నాడు మాత్రము శివాలయ దర్శనం
విధిగా పెట్టుకోండి, ప్రదక్షిణములు చేయండి. నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా కొంత మేషరాశి వారికి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కొంత గ్రహ సంచారం ప్రకారంగానే వ్యవహారాలు అనేటువంటివి కొంత పుంజుకుంటాయి ఈ వారంలో. ఎందుకంటే వృషభ రాశి వారికి వృషభంలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయ కుజచంద్రులు ఆది సోమవారాల్లో, అలాగే వృషభం నుంచి కూడా లెక్క పెట్టుకున్నట్లయితే పంచమ స్థానంలో కేతువు, వృషభానికి ఏకాదశ స్థానమైనటువంటి మీనంలో రాహు శుక్ర బుధులు కొంత లాభస్థానంలో ఉండటం కూడా వృషభ రాశి వారికి ఈ వారం కూడా కలిసి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, బంధుమిత్రులతో వ్యవహారాలు కావచ్చు, వ్యాపారపరంగా వ్యవహారాలు కావచ్చు, అవన్నీ కూడా పుంజుకుంటాయి. విద్యార్థులు గతంలో రాసిన పరీక్షల రిజల్ట్స్ అనేటువంటివి కూడా ఈ వారం కనుక వస్తే కనుక వీరికి అద్భుతంగా ఉండే ఆస్కారం ఉంది. సన్నిహితుల సహాయంతో ముందుకు వెళ్తారు. భూములు, వాహనాలు, కొత్త కొత్త వస్తువులు, ఇంటికి కావలసినటువంటివి కూడా కొనుక్కునే అవకాశం ఉంది. అందరిలో కూడా ఒక గుర్తింపు అనేటువంటిది వీరికి ప్రధానంగా కూడా లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనాలు కూడా చేస్తారు. వ్యాపారపరంగా లాభాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులు, పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహము, కొంత శ్రమ మాత్రము పెరిగే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారమంతా నిర్మాణ పథకాలు, అంటే గతంలో ఆగినటువంటి ఏవైతే మీకు కట్టడాలు కానీ ఇవి కానీ ఆగి ఉన్నాయో అవి కొన్ని కూడా మొదలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఏ పని ప్రారంభించినప్పుడు కూడా ముందు కొంత మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోండి. ఆర్థికంగా మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ వారము. వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు చాలా విశేషంగా పరిష్కారం అనేటువంటివి జరుగుతాయి. ఇక వృషభ రాశి స్త్రీలకు ఈ వారం పట్టిందల్లా బంగారం అనవచ్చు. మంచి వేడుకల్లో పాల్గొంటారు, గుర్తింపు లభిస్తుంది, ఆభరణాలు కొంటారు. కొంత బంగారు ఆభరణాలు పోయే ఆస్కారం కూడా ఉంది, జాగ్రత్తగా పెట్టుకోండి. వృషభ రాశి స్త్రీలకు చెప్పేటువంటి ప్రధానమైన సూచన. నిరుద్యోగులకు యథావిధిగానే ఉంటుంది, పెద్దగా మారేటువంటి మార్పులు అయితే ఏమీ లేవు. మొత్తానికి వృషభ రాశి వారు కూడా దుర్గాదేవి ఆరాధన, లలితా స్తోత్రపారాయణాదులు చేయటం చాలా మంచిది. రాహుకాలంలో దీపారాధన ఇంట్లో స్త్రీలు కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా బుధుడు శుభంగా ఉన్నాడు. కుజుడు కొంత అర్ధశుభుడిగానే ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ వారం వచ్చేటువంటి మార్పు ఏమిటి అంటే, వచ్చే ఈ శుక్ర శనివారాలు ఏవైతే ఉన్నాయో వీరికి రవి మారుతూ ఉన్నాడు. కాబట్టి మార్పు రవి వల్ల కొంత వెసులుబాటు అనేటువంటిది కూడా వీరికి కలుగుతుంది. మిథున రాశి వారికి దాదాపుగా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారం పూర్తి అయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు క్రమంగా మీ చేతిలోకి వస్తాయి. ఆస్తి విషయాల యందు అగ్రిమెంట్లు అనేటువంటిది కూడా చేసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు మొదలైనటువంటి వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అయితే దాదాపుగా ఆశాజనకంగానే ఉంది. మీ కృషి కొన్ని విషయముల యందు ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఆ ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. సంబంధాలు కనుక చూడదలుచుకున్నట్లయితే ఈ వారం సంబంధాలు కుదరవచ్చు. కాబట్టి పిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలి అని అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా సంబంధాలు వెతకటం మొదలు పెట్టండి. కొంత వివాహయత్నాలు కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకున్నప్పటికీ కూడా వ్యాపారాల్లో లాభాలు మాత్రం అందుకుంటారు. రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మరిన్ని మంచి అవకాశాలు కూడా దొరుకుతాయి. కొంత ధనవ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు అయిన వారి యొక్క సలహాలు తీసుకోండి. విద్యార్థులు శ్రమ పడితే కొన్నిట్లలోనైనా విజయాలు సాధిస్తారు. కోరిన ప్రాంతాలకు బదిలీ అయ్యే ఆస్కారం కూడా మిథున రాశి వారికి కూడా ఉంది. కొంత అధికారులతో విరోధాలు పెరుగుతాయి కాబట్టి మాట తీరు మార్చుకోవటం వల్ల కూడా కొంత మంచి విషయాలు మీకు ముందుకు వెళ్తాయి. మిథున రాశి స్త్రీలకు అనారోగ్య సూచన, జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. మిథున రాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణ హృదయము, లక్ష్మీనారాయణ కవచము,
అలాగే ఈ వారంలో అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, శివ సహస్రనామము, లలితా సహస్రనామము ఈ 2 పారాయణాలు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు దక్కుతాయి. దేవాలయ దర్శనము, పెద్దలకు ఏదైనా సమర్పణ చేయడం లాంటివి చేస్తూ ఉండండి. మిథున రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కర్కాటక రాశి తదుపరి కర్కాటక రాశి వారికి గురు శుక్ర రాహుకేతువులు ఈ వారం అంతా కూడా, అంటే ఈ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా గురు శుక్ర రాహుకేతువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. కొంత రవి యొక్క మార్పు అనేటువంటిది చివరి 2 రోజులు, అంటే శుక్ర శనివారాల్లో కొన్ని మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. దాదాపుగా మిశ్రమమైనటువంటి కాలము కర్కాటక రాశి వారికి, కానీ గ్రహ సంచారం కూడా కొంత పాజిటివ్గా ఉంది. వర్తక వ్యాపారస్తులకు లాభాల బాట అనేటువంటిది కలుగుతుంది. వ్యవహారముల యందు విజయాలు సాధించవచ్చు. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి కలిగే ఆస్కారం కూడా ఉంది. గత కొన్ని రోజులుగా మీకు మానసికంగా నిద్ర లేకుండా మానసిక చికాకులైనటువంటి ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారముల యందు సమస్యలు కూడా తీరుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు, దేవాలయ క్షేత్రములు, కొత్త దేవాలయ నిర్మాణములు మొదలైనటువంటి వాటి దగ్గరికి వెళ్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేస్తారు. సద్గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగపరంగా చివరి 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మొదలైనవి కూడా వచ్చే ఆస్కారం ఉంది. కొంత శుక్రుడి యొక్క అనుగ్రహం చేత, ఎందుకంటే కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువైతే ముఖ్యంగా అష్టమంలో రవి శనువులు, దశమంలో రాహు బుధ శుక్రులు. కాబట్టి కొంత దశమంలోకి రవి మన నవమంలోకి భాగ్యంలోకి రాహువు, శుక్రుడు, బుధుడు. కాబట్టి భాగ్య శుక్రుడు, భాగ్య రాహువు, భాగ్య బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందిని కలిగింపజేసిన భవిష్యత్తుకు సంబంధించినటువంటి దృక్పథం మారుతుంది. గృహంలో మార్పులకు, చేర్పులకు ఇది సరి అయినటువంటి సమయము. సోదరులు పరస్పర సహాయం కూడా చేసుకుంటారు. కర్కాటక రాశి స్త్రీలకు మంచి అవకాశాలు. సంతానం లేనటువంటి దంపతులు సంతానం కోసం ఈ వారం ప్రయత్నం కూడా చేస్తే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు గణపతి సహస్రనామము, గణేశాష్టకము, తర్వాత లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వల్ల కొంత అష్టమ శని దోషం అనేటువంటిది కూడా తొలగి కొంత వీరికి యోగదాయకమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా సంప్రాప్తిస్తాయి. వీలున్నప్పుడల్లా గోసేవ చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు, బుధుడు శుభంగా ఉన్నాడు. శుక్రుడు అర్ధశుభుడు. సింహరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగ్గిపోతాయి. ఎందుకంటే సింహం నుంచి ద్వితీయంలో కేతువు, సప్తమంలో రవి శనుల యొక్క కలయిక, అష్టమ రాహువు, అష్టమ బుధుడు, అష్టమ శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశ కుజచంద్రుల యొక్క కలయిక. కాబట్టి కొంత సింహరాశి వారికి ఈ వారము మంచి అవకాశాలు, కొత్త పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఆర్థిక విషయాలు సోమ, మంగళ, బుధవారాల్లో సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులు కానీ ఉద్యోగం కోరుకునేటువంటి వారు కావచ్చు, విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు పెడితే అనుకూలమైనటువంటి ఫలితాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు బాగా ప్రిపేర్ అయితే రిజల్ట్ అనేటువంటిది కూడా మీకు పాజిటివ్గా వస్తుంది. కొత్త వాహనాలు కొనాలి అనుకుంటే అడ్వాన్సులు ఇవ్వండి. వాహన యోగం కూడా బాగుంది. బంధువుల నుంచి వచ్చేటువంటి సమాచారం కూడా కొంత సంతోషాన్ని కలిగింపజేస్తుంది. వ్యాపార పరంగా గత వారం ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా ఇప్పుడు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా వారాంతంలో కోరుకున్న మార్పులు, చేర్పులు కూడా సంభవిస్తాయి. వ్యవసాయదారులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అదనపు లాభాలు పొందుతారు. కళాకారులు, టెక్నికల్ రంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. కొంత ఆది సోమవారాల యందు వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ కూడా
వారం చివరలో అనుకూలమైనటువంటి ఫలితాలు నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు మొదలైనటువంటి వారికి కలుగుతాయి. రాజకీయ నాయకులకు ఈ వారము చాలా యోగదాయకమైనటువంటి మార్పులు కూడా సంభవించే ఆస్కారం కూడా ఉంది. సింహరాశి వారు కూడా ఒక ప్రముఖ గురువు యొక్క దర్శనంతో కొంత తృప్తి కూడా పొందుతారు. సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటారు. షేర్లు మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. సింహరాశి వారు ఈ వారమంతా లలితా అష్టోత్తరము, లలితా సహస్రనామము, దుర్గా కవచము, దేవీ కవచము మొదలైనటువంటి అమ్మవారి ఆరాధన ఎంత వీలైతే అంత చేయటం వల్ల సింహరాశి వారికి యోగదాయకమైన ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే గురువు, శని శుభంగా ఉన్నారు. కుజరాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. కన్యారాశి వారికి 1-2 సార్లు ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఈ వారం ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా కొన్ని మార్పులు, ముఖ్యంగా కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రవిశనుల యొక్క కలయిక, శత్రువుల యొక్క కలయిక ఒక చోట ఉండటం కొంత, తర్వాత 7వ స్థానంలో రాహు బుధ శుక్రుల యొక్క కలయిక. కాబట్టి భాగ్యంలో గురువు మాత్రం కన్యారాశికి మేలు చేస్తూ ఉన్నాడు. డబ్బు మాత్రం వస్తుంది, అనుకున్న ఆదాయం అయితే సమకూరుతుంది. చాలా పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారముల యందు చికాకులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగపరంగా ప్రగతిపథంగా ఉంటుంది. ఒక దూరపు బంధుమిత్రులు దగ్గరవుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అదనపు లాభాలు పొందుతారు. జర్నలిజం చేసేటువంటి వారికి ఉన్నత విద్య అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ముఖ్యులలో ఒకరి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత మీకు ఆలోచనలు కూడా రేకెత్తింపజేస్తుంది. డబ్బు అనేటువంటిది ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కన్యారాశి వారు లేని ఆలోచనలు చేయటం, ఉన్నవాటిని పోగొట్టుకోవటము, ఊహల్లో జీవించటము, అవన్నీ కూడా వదిలిపెట్టి కొంత యథార్థ స్థితిని గురించి ఆలోచించండి. మాట్లాడేటప్పుడు అహంకార ధోరణి విడిచిపెట్టండి. మాట్లాడేటప్పుడు కొంత స్థిమితంగా ఆలోచన చేయండి. కన్యా లగ్నం వారికైనా, కన్యా రాశి వారికైనా చెప్పేటువంటి ఫలితాలు కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. కొంత ఇల్లు సందడిగా ఉంటుంది. ఒక అసంతృప్తి మాత్రం కన్యారాశి వారికి, నాకు ఏ పని కావట్లేదు అన్న ఒక అసంతృప్తి అయితే కన్యారాశి వారికి ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. రోజు విష్ణు సహస్రనామము, రోజు గణపతి సహస్రనామము, ఈ 2 చాలు మీకు. ఈ రెండింటిని పట్టుకోండి. అంటే దైవారాధన ఎంత వీలైతే అంత చెయ్యండి. దైవం మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా బుధరాహువులు కొంత శుభంగా ఉన్నారు. రవి 15వ తేదీ నుంచి కొంత అర్ధశుభుడు అని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి సమస్య ఎక్కడ వస్తుంది అంటే తులారాశి నుంచి 5వ స్థానంలో శని రవుల యొక్క కలయిక. తులారాశి వారికి 6వ స్థానంలో రవి బుధ శుక్రులు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో కుజచంద్రుల యొక్క కలయిక. కొంత ఆది సోమవారాలు బాగానే ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు కొంత మానసికంగా ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తులారాశి వారికి ఒక్క సూచన ఏంటంటే ఈ వారం ఆరోగ్యం కాపాడుకోండి. డబ్బు గురించి ఆలోచించకండి. మీకు ఎప్పుడు కూడా డబ్బు వస్తుందా రావట్లేదా ఈ చింత విడిచిపెట్టండి. మీకు యోగాదులు రాబోతున్నాయి కాబట్టి కొంత అనారోగ్య సూచన మాత్రం కలవరపాటు పెట్టవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వాటి యందు దృక్పథం మారుతుంది, కొంత విజయవంతంగా కొనసాగుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎదుటివారిని విస్మయపరుస్తారు. స్థిరాస్తి వృద్ధి పొందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్వ్యూలు కూడా అందుకుంటారు. కొన్ని రుణాలు తీరుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా చిక్కులు తొలగుతాయి. వ్యాపార వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. కొంత లాభాల బాట పడతారు. బంధువుల నుంచి వచ్చేటువంటి సమాచారం కూడా ఒక ఆలోచనను రేకెత్తింపజేస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. నూతన ఉత్తేజం, ఉత్సాహం తొణికిసలాడుతుంది. విదేశీ గమనం, ఉన్నత విద్య, రచనలు, ప్రచురణలు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. క్రయ విక్రయముల యందు కూడా లాభాలు కలుగుతాయి. తులారాశి వారికి అన్ని రకాలుగా ఇది మంచి సమయము. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని మాత్రం బాగా పట్టుకోండి. కొంత కుటుంబంలో సమస్యలు మాత్రం కొంత అసంతృప్తికి దారి తీస్తుంది.
ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి కూడా కొంత దివాలా తీసే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఉద్యోగాన్ని మార్చుకోవాలా అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మీరు వాయిదా వేయండి. ఉద్యోగం మార్చుకోవడం మాత్రం వద్దు. ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. పరిస్థితి మారిన తర్వాత కొంత నేను చెప్తాను, అప్పుడు మారండి. తులారాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా పారాయణము, హనుమాను బడబానల స్తోత్ర పారాయణము, దుర్గా కవచము, రాహుకాలంలో దీపారాధన మొదలైనటువంటి పరిహారాలు చేస్తే మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం గురు శుక్ర కేతువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. వృశ్చిక రాశి వారికి కొంత వృశ్చికం నుంచి కనుక చూసుకున్నట్లయితే చతుర్థ రవి శనులు, ఎందుకంటే అర్ధాష్టమ శని దోషము, పంచమ రాహుబుధ శుక్రుడు, షష్ఠ సప్తమంలో ఉన్నటువంటి గురువు, అష్టమ కుజుడు, అష్టమ చంద్రుడు. కాబట్టి కొంత వృశ్చిక రాశి వారికి ఆలోచన ధోరణి మారుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, నిరుద్యోగులకు ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల యొక్క కళలు ఈ 12, 13, 14వ తేదీల్లో ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఆస్తి వ్యవహారముల యందు అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలోనే కొంత వ్యయప్రయాసలు అయినప్పటికీ కూడా కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ పెడితే వ్యాపారం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. అనవసరపు ఖర్చులు చేయకుండా కాపాడుకోండి. ట్రిబ్యునల్లో కేసులు వేద్దామని అనుకునేటువంటి వారు, ప్రభుత్వంతో కోర్టు వ్యవహారాలతో తలపడాలి అనుకునేటువంటి వారు నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. కొంత మంచి స్థయం వచ్చే వరకు కూడా ఓపిక పట్టండి. ఆధ్యాత్మిక వైజ్ఞానిక సభల్లో కూడా పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కొంత వివాహాది యోగాలు కూడా సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. సంబంధాలు వెతకండి. కానీ ఒక అసంతృప్తి, ఒక డబ్బు వ్యయము, ఒక ఫ్రస్ట్రేషన్, చికాకు అనేటువంటిది మాత్రం వృశ్చిక రాశి వారికి తప్పకుండా ఉంటుంది. అది పోగొట్టుకోవాలి అంటే ప్రతిరోజు శని సంబంధమైన స్తోత్రపారాయణము, నీలాంజన సభావాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది రోజు 108 సార్లు చేయండి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తూ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. కొంత పరిస్థితిలో మార్పు వస్తుంది. గోసేవ కూడా చేయండి. గోవులకు ఏదైనా ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రవి కొంత శుభుడు. ఇక్కడ ధనుస్సు రాశి వారికి తృతీయ రవి శనులు, చతుర్థ రాహుబుధ శుక్రులు, షష్ఠ స్థానంలో గురువు, సప్తమ కుజుడు, సప్తమ చంద్రుడు. కొంత ప్రభావం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే మీకు పూర్తవుతాయి. పాత అనుభవాల రీత్యా, గత అనుభవాల రీత్యా ఆలోచించి పనులు చేయడం చాలా వరకు కూడా మంచిది. మీ తెలివితేటలకు, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని ఊహించని సన్నివేశాలు మీ నిజ జీవితంలో జరిగే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలు, సద్గురువుల దర్శనాలు మొదలైనటువంటివి అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. వృధా వ్యయం అనేటువంటిది మాత్రం చేయకండి. దర్యాప్తు విచారణలు, విందులు, వినోద విహారాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కొంత వారాంతంలో అనారోగ్య సూచన, ఆర్థిక ఇబ్బందులు, మనోవ్యాకులత పెరిగే ఆస్కారం కూడా కొంతవరకు ఉంది. కొంత జాగ్రత్త పడండి. వివాహ సంబంధాలు మాత్రం చేయండి. పెళ్ళిళ్ళు కావాలనుకునేటువంటి పిల్లలకు మాత్రం ఇప్పుడు చాలా మంచి సమయం. పెళ్ళిళ్ళు సిద్ధమవుతాయి. సంతానపరంగా కూడా శుభవార్త అందుతుంది. మీ పిల్లలకు మంచి ర్యాంకులు కూడా వచ్చేటువంటి ఆస్కారం చాలా వరకు కూడా ఉంది. ధనుస్సు రాశి వారు దత్త కవచము, దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ వజ్ర కవచము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు కొంత అనుకూలంగా ఉన్నారు. మకర రాశి వారికి తృతీయ రాహుబుధ శుక్రులు, పంచమ గురువు, షష్ఠంలో ఉన్నటువంటి
కుజచంద్రులు కొంత ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని సూచిస్తూ ఉన్నారు. ఉత్సాహంతో అనుకున్న వ్యవహారాలు చక్కగా పూర్తి చేసుకుంటారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల యందు చిక్కులు తొలగిపోతాయి. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా గత 2 నెలలుగా ఉన్నటువంటి ఇబ్బందులైతే ఇప్పుడు తొలగిపోతాయి. ఏకాగ్రత అనేటువంటిది పెంచుకుంటే విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది. విద్యార్థులు అధ్యాపకుల స్థాయిని బట్టి మసులుకుంటే కనుక చదువుల్లో ముందుకు వెళ్తారు. కొంత గృహ నిర్మాణాలు మొదలైనటువంటివి చేపట్టడానికి ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. వైద్యులు పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల కాల్ లెటర్స్ కూడా అందుకుంటారు. కుటుంబ సుఖము, మంచి ఆరోగ్యము, సమాజ గౌరవము మొదలైనటువంటివి సత్ఫలితాలు మాత్రం మకర రాశి వారికి అధికంగా లభిస్తాయి. కాబట్టి మకర రాశి స్త్రీలకు ఈ వారము ఊహించని బహుమతులు కూడా లభిస్తాయి. విందు వినోదాది కార్యక్రమాలతో చాలా తీరిక లేకుండా గడిపే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొన్ని చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. మకర రాశి వారు ఈ వారము పెళ్లిళ్ళు కూడా చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. సంబంధాలు కుదురుతాయి. సంతానపరమైనటువంటి సమస్యలు కూడా తీరుతాయి. మొత్తానికి మకర రాశి వారు ఈ వారం కూడా ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఆదివారం నాడు చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా మీ వంతుగా పెట్టే అవకాశం ఉంటే కనుక పెట్టండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బుధ శుక్రులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. కొంత కుంభరాశి వారికి జన్మంలో రవి శనులు, ద్వితీయంలో రాహు బుధ శుక్రులు, చతుర్థ గురువు, పంచమ కుజచంద్రులు, అష్టమ కేతువు. కొంత కుంభరాశి వారికి ఏలిననాటి శని దోష ప్రభావము అధికంగా ఉంటుంది. శత్రువైనటువంటి రవితో ఒకే చోట యుతి చేయడం కూడా కొంత కుంభరాశి వారికి జన్మంలో ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో మట్టిగానే విభేదాలు వస్తాయి. అంటే ఏమి అనకుండానే మీ మీద విరుచుకపడతారు. విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమాధిక్యత విపరీతంగా ఉంటుంది. అంటే ఏం చెయ్యాలో ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. అంత కన్ఫ్యూజన్ స్టేజ్లో చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. కొన్ని సౌకర్యాలు అనుభవించినప్పటికీ మనస్సులో ఒక తీరని వ్యధ మాత్రం ఉంటుంది. కొన్ని పనులు అవస్థతో మాత్రమే పూర్తి అవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక విషయాలైతే చాలా నిరుత్సాహంగా ఉంటాయి. చేతికి డబ్బందదు, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వృధా ఖర్చులు, వృధా తిప్పటాలు, ఈ మధ్యలో అనారోగ్య సమస్యలు. కాబట్టి కొంత వ్యాపారపరంగా కూడా లాభాలు కలక్కపోవటము, ఉద్యోగపరంగా మార్పులు, పై అధికారుల యొక్క ఒత్తిడి, కొంత టార్గెట్లు ఇవ్వడము, అది మీరు పూర్తి చేయకపోవడము. కాబట్టి ఇటు వృత్తి యందు, ఇటు వ్యాపారమునందు, ఇటు గృహస్థాశ్రమంలో అన్ని చోట్ల కూడా మంచి చెడ్డలు అనేటువంటివి కుంభరాశి వారికి సమానంగానే ఉంటాయి. పారిశ్రామిక వర్గాల వారి యొక్క యత్నాలు ముందుకు సాగవు. కొంత విదేశీ పర్యటనలు ఉన్నప్పటికీ కూడా భారంగా పూర్తవుతాయి. కొంత వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించక కొంత చికాకుగా ఉండవచ్చు. మొత్తానికి కుంభరాశి వారు మాత్రం ఈ వారంలో ప్రతిరోజు శనైశ్చర స్తోత్రము, దశరథుడు చేసిన శనైశ్చర స్తోత్ర పారాయణ రోజు చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామము, భగవద్గీత, పురుషోత్తమ ప్రాప్తి యోగము మొదలైనటువంటివి పారాయణాలు చేస్తే మీకు చాలా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. నల్లని గోవులకు ఏదైనా గడ్డి కానీ పాలకూరలో లేకపోతే ఆకుకూరలు పెట్టండి, మంచిగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా గురువు శుభంగా ఉన్నాడు. బుధరాహు కేతువులు అర్ధశుభులు. ఎందుకంటే మీనరాశికి తృతీయంలో ఉన్నటువంటి గురువు కాబట్టి కొంత అనుకూలతను ఇచ్చినప్పటికీ చతుర్థ కుజచంద్రుల యొక్క కలయిక ఆది సోమవారాల్లో తీరని ప్రభావం చూపిస్తున్నది. తర్వాత సప్తమంలో ఉన్నటువంటి కేతువు, వ్యయస్థానంలో రవిశనుల యొక్క కలయిక వెరసి కొత్త కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఆర్థిక విషయముల యందు పురోగతి లేకపోవటము,
రుణబాధలు, వాహనాలు ఆభరణాల కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, రుణబాధలు పెరుగుతాయి. కొంత వాతావరణం అనుకూలించక వ్యవసాయదారులకు ఇబ్బందిగా ఉంటుంది. డాక్టర్లకు, అడ్వకేట్లకు శ్రమ మాత్రమే మిగులుతుంది. వృత్తి వ్యాపారాల యందు ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ప్రతికూలమైనటువంటి మార్పులు, విద్యార్థులు కష్టపడితే కోరినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొంత ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం లేకపోవడము ఇంటా బయట, కాబట్టి నిరుద్యోగులకు కూడా కొంత అనుకూలత లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. కొంత టెక్నికల్ రంగాల్లో వారికి మాత్రం శ్రమ ఫలించవచ్చు. ఉద్యోగం మారాలి అనుకునే వారు మాత్రం ఉద్యోగం మారకండి, ఉన్న ఉద్యోగాలు కాపాడుకోండి. ఒకవేళ ఉద్యోగం మారాలంటే మాత్రం మరలా మీకు ఉద్యోగం రాకపోవచ్చు. కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. రక్త సంబంధీకులతో, బంధువులతో, భార్యాభర్తల మధ్య కొంత స్వల్ప విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత మౌనవ్రతము పాటించడము, ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు కూడా ఎక్కువగా జపాదులు చేసుకోవటము, ఎక్కువగా దైవ ప్రార్థన చేసుకోవడము, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, నవగ్రహ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు దేవతాలయ దర్శనము, ఎవరికైనా ఒక బీద వ్యక్తికి ఆహార పదార్థాలు ఇవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటే కొంత మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత పెరగవచ్చు, కొంత ప్రతికూలతలు తగ్గవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరలా వ్యక్తిగత జాతకంలో తేడా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి పైకము చెల్లించి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మాట్లాడతాను. చాలామందికి చాలాసార్లు చెబుతున్నాను, మరల కూడా చెబుతున్నాను, అపాయింట్మెంట్ అనేటువంటిది ఉచితంగా ఇవ్వబడదు. మీరు అపాయింట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి ద్రవ్యము ధర్మకార్యాలకు మేము వాడుతాము. కాబట్టి ఇది అందుకోసమే పెట్టుకున్నటువంటిది. అందువల్ల ఆలోచించి చెయ్యండి. మీరు ఇచ్చేటువంటి దానితో మా గోశాల అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి మా గోశాల కోసము, మా వాటి కోసం మాత్రమే ఇది స్వీకరిస్తున్నాను, కానీ కమర్షియల్ దృక్పథం అనేటువంటిది కాదు. ఆలోచించండి. ఫోన్లు చేసేటువంటి వారు కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు ఫోన్లు చేయండి. రాత్రి 8 తర్వాత ఫోన్లు స్వీకరించడం కూడా మా అసిస్టెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది. అర్థం చేసుకోండి. నేను మాట్లాడడం అనేటువంటిది అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మాట్లాడతాను. ఏదైనా మీకు ధర్మ సందేహాలు ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను వాయిస్ మెసేజ్ ద్వారా మీకు రిప్లై ఇస్తాను. అది ఉచితంగా ఇస్తాను. కానీ గ్రహచారము, గ్రహ సంబంధము, జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, మీ ఫలితాలు ఇది కావాలంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకోవాలి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ బాగుండాలి. అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు వృద్ధి పొందాలి అని కోరుకుంటూ మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.